మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? మాకు ఆవిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని మేము అంటే ఆనెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం గదండీ. ఎస్పెషల్లీ నేను చెప్పా గదా! ఫస్ట్ సినిమా 'బెంచ్ లైఫ్' నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనంగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. మేడం. కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది. ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి, అందులో నచ్చిన కథ చేసి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా యునో అలాంటి అవకాశం ఇచ్చిందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు. తర్వాత ఏమన్నా ఇస్తారే. అండ్ మీరు సక్సెస్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిన తర్వాత, మీరు ఈ ప్రమోషన్స్‌లో తిరుగుతున్న సమయంలో చాలామంది పెట్టిన ఒకే ఒక థంబ్‌నెయిల్ ఏందంటే, 'రామ్ చరణ్‌తో నెక్స్ట్ మూవీ.' అవును. 'రామ్ చరణ్' అంటే నాకు చాలా ఇష్టం. 'రామ్ చరణ్‌కి కథ రెడీగా ఉంది' అని మీరు చెప్పారో, మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలీదు గానీ, బట్ 'రామ్ చరణ్' అంటే మీకు చాలా ఇష్టం అనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో, ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో, చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? 'రామ్ చరణ్' గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ 'బెంచ్ లైఫ్' 2 సీరీస్ చేశా అని చెప్పా కదా! అందులో ఒక డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఉంటాయి. ఉంటాయి. అవును. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో, మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం. 'రామ్ చరణ్' గారంటే పిచ్చి పిచ్చి ఇష్టం. ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరికుంది. కాకపోతే అది ఓవర్ యాంబిషన్ అని కూడా నాకు తెలుసు. బికాస్ 'రామ్ చరణ్' గారికి స్టోరీ అంటే మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకునే సరిపోదురా 'రామ్ చరణ్' గారికి ఈ స్టోరీ అంటే ఇంకా రాసుకోవాలి అది ఉంటుంది కదా! నాకైతే అది ఉంది.